హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా వీడియో వచ్చేసి దివాళీ కోసం. సో మేము మా ఇంట్లో దివాళీ ఎలా జరుపుకున్నామో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాం. మా ఇంట్లో, మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో, చెల్లి వాళ్ళ ఇంట్లో, అమ్మ వాళ్ళ ఇంట్లో అన్నీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం ఈ వీడియోలో మీకు కొన్ని క్లిప్స్ చూపిస్తున్నాం అనమాట. సో ఏ పండగ వచ్చినా సరే ఆడవాళ్ళకి మాత్రం ఏమి చిన్న చిన్న పనులు ఉండవండి. మొత్తం ఒక 2 days పని ఉంటుంది కంటిన్యూగా. అండ్ దేవుడి మూల శుభ్రం చేసుకోవాలంటే ఖచ్చితంగా 1 day కంప్లీట్గా పడుతుంది అనమాట. ఇలా కొన్ని ఎక్కువ ఏమైనా పెట్టుకుంటే మాత్రం. సో ముందుగా ఫొటోస్ అన్ని శుభ్రం చేసేసి ఇలా బొట్లు అవన్నీ పెట్టుకున్నామండి. సో నేనైతే దేవుడి మూల చేసుకోవడం అవ్వలేదు, ఎందుకంటే చిన్న బాబు ఉన్నాడు కాబట్టి వాడు అన్ని లాగేస్తాడు. సో కిచెన్లో తెచ్చుకొని ఇలా పైన నించొనే చేసుకున్నాను. సో ఇప్పుడైతే హైట్ వల్ల వాడికి అందదు కాబట్టి. సో ఇలాగా దేవుడి మూల బొట్లు అన్నీ కొంతమంది ఓన్లీ ఫేస్గా పెట్టుకుంటారు, కొంతమంది మొత్తం ఫోటోలు అన్నీ పెడతారు. లక్ష్మీదేవి ఫోటోకి మాత్రం ఇలా దండ పెట్టేలా కూడా పెట్టుకుంటూ ఉంటాను. సో నేను మొత్తం ఇలా అన్నిటికి బొట్లు పెట్టేసి ఇలా చిన్న చిన్న వెండి సామాన్లు అవన్నీ కూడా ముందుగా వాష్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు సిల్వర్ సామాన్లు వాష్ చేసుకొని కొత్తగా వస్తున్నాయి అనమాట. వేడి నీళ్ళు కాల్చి అందులో అల్యూమినియం ఫాయిల్ వేసి పెడుతున్నాయి, అలా కూడా బాగా క్లీన్ అవుతున్నాయంట. కోల్గేట్ పేస్ట్తో కూడా బాగా క్లీన్ అవుతున్నాయి, అది నేను కూడా ట్రై చేశాను. నెక్స్ట్ ఈనో పౌడర్తో కూడా బాగా క్లీన్ అవుతున్నాయని నేనైతే విన్నాను. నేనైతే ఓన్లీ పేస్ట్తో అయితే ట్రై చేశాను. పీతాంబరి అవి ఏంటంటే ఇప్పుడు కొంచెం బేగా మగ్గిపోతున్నాయి, ఐ మీన్ నల్లగా అయిపోతున్నాయి అనమాట. సో ఇవైతే బాగా ఈజీగా కూడా ఉంది అని అందరూ అన్నారు. సో ఇవి చూడండి, చిన్న చిన్నవి లక్ష్మీదేవి, వినాయకుడు, ఇవన్నీ అమ్మ వాళ్ళు తీసుకున్నారనమాట. ఆవు దూడ, ఇవన్నీ వైభవ్ కంకటాల్లో తీసుకున్నారు. సో ఇవి వచ్చేసి అక్కడ చాలా ఇప్పుడు చిన్న చిన్న వస్తువులు అసలు ఎంత డీటెయిలింగ్గా అసలు చేస్తున్నారంటే అసలు చాలా మెచ్చుకోవాలి చేసిన వాళ్ళని. ఓన్లీ సిల్వరే కాదు, నేను గోల్డ్లో కూడా చూసాను. మొత్తం అన్ని టైప్ ఆఫ్ దేవుళ్ళని ఎంత పర్టికులర్గా బాగా అసలు చెక్కారంటే నేను చూసి షాక్ అయ్యాను. అసలు అలా డిజైనింగ్ చేసిన వాళ్ళకి చాలా మెచ్చుకోవాల్సిన విషయమే. దీన్ని కుబేర కుంచం అంటారనమాట. ఇప్పుడు ఈ కుబేర కుంచాలు అందరూ ఇంట్లో పెట్టుకుంటున్నారు. సో కుబేర కుంచంలో ఏంటంటే బియ్యం ఉంటుంది కదా, బియ్యం, చిల్లరి, నెక్స్ట్ ముత్యం, పగడం, బంగారం ముక్క ఉంటే చిన్న బంగారం ముక్క, నెక్స్ట్ నారికేల అని చెప్పి చిన్నది కొబ్బరికాయ సైజే ఉంటుంది, మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను మధ్యలో, అది కూడా పెట్టుకుంటున్నారనమాట. సో ఇలాగ అన్నీ ఇందులో కొంచెం బియ్యం వేసి చిల్లరి, కొంచెం బియ్యం వేసి ముత్యం, కొంచెం బియ్యం వేసి పగడం, అలా ఆల్టర్నేట్గా పెట్టుకుని 11 రూపాయలు కూడా పెట్టుకుంటున్నారు. సో ఇవి వచ్చేసి ఈ గిన్నెలు చూడండి, నాకు ఈ గిన్నెలు అయితే చాలా నచ్చాయి. నేను ఫస్ట్ టైం నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చూసాను. తర్వాత మేము ఎక్కడికి గంగోత్రి అవి వెళ్ళినప్పుడు నేను హరిద్వార్లో చూసాను అనమాట. నాకు ఆ డిజైన్ అయితే చాలా చాలా నచ్చాయి. సో అందుకని తీసుకున్నా. ఇలాంటివి మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో పెద్దగా ఉంటాయి అనమాట, ఇత్తడివి దేశాయిలు అవి. నాకు ఇలా పూజలో పెట్టుకోవడానికి బాగా నచ్చి షేప్ తీసుకున్నాను. సో అందులో ఒక దాంట్లో నేనైతే చిల్లరి అంతా వేస్తాను, ఇంకో దాంట్లో చిన్నవి గాజులు ఉంటాయి కదా, ఇప్పుడు వస్తున్నాయి గ్రీన్, రెడ్, ఎల్లోలో, ఆ గాజులు, పసుపు కొమ్ము, నెక్స్ట్ జపమాల ఒకటి, జపం అప్పుడప్పుడు చేస్తుంటారు. సో జపమాల అవన్నీ వేసుకొని పెట్టుకుంటాను అనమాట. చూసారు కదా గాజులు ఇలా చిన్న సైజు, ఇలా 108 ఈచ్ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ తర్వాత తెచ్చుకొని నీట్గా ఇక్కడ బాగా పడుకున్నాడు. సో పడుకుంటాయని నీట్గా సర్దుకున్నాను అనమాట. సో వస్తువులన్నీ ఫస్ట్గా ముందుగా తుడిచేసి శుభ్రం చేసి బొట్లు పెట్టి ఇతర సామాన్లు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా శుభ్రం చేసుకున్నాను. సో తర్వాత ప్రతిదానికి మాలలు, ప్రతి ఫోటోకి అంటూ ఏం లేవు కానీ ఇలా చిన్న చిన్న వాటికి మాత్రం మాలలు అనేవి ఉన్నాయి. సో దండలు అవన్నీ వేస్తున్నాను. కృష్ణుడికి ఉయ్యాల కూడా కొంచెం పెద్దదైపోయింది, చిన్నది తీసుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. నేను ఇలా చెక్క ఉయ్యాలే పెట్టాను. అండ్ బాబాది ఉంది కదా, బాబాది మా చెల్లి ఫస్ట్ టైం షిరిడి పెళ్ళి అయ్యాక వెళ్ళాక అప్పుడు తీసుకొని వచ్చిందనమాట. బాబా సింహాసనం, బాబాకి కిరీటం అవన్నీ. సో చిన్న చిన్న సామాన్లు ఎప్పుడు నేను సపరేట్గా మీరు ముందు నా వీడియో చూసినట్లయితే అందులో ఉంటుందన్నమాట, సపరేట్గా ప్రతి ప్లేట్లో పెట్టుకునేదాన్ని. బట్ ఇప్పుడు నాకు పెద్ద పీట ఉంది కదా మధ్యలో, అందులోనే అన్నీ పెట్టుకోవాలనిపించి ఇంకా అందులోనే పెట్టేసుకున్నాను, ప్రతిదీ సెపరేట్ చేయకుండా. సో డీటెయిలింగ్గా మీకు తర్వాత దగ్గరలో చూపిస్తాను. సో పండగలు వచ్చేసరికి వరలక్ష్మి వ్రతం నుంచి స్టార్ట్ అవుతాయి కంటిన్యూ పండుగలు. అసలు 2 days అయితే కంప్లీట్ పని ఉంటుంది. వేరే ఇంట్లో పని వాళ్ళు ఉన్నా సరే కూడా ఆడవాళ్ళకి అయితే చాలా చాలా పని ఉంటాయి. ప్రతి పని వాళ్ళకి చెప్పలేము కదా, వాళ్ళు ఎంతవరకు చేస్తారో అంతవరకు చేసి వెళ్ళిపోతారు. మిగతా పనులన్నీ మనమే చేసుకోవాలి. అది కూడా చిన్నపిల్లలతో చేసుకునే వాళ్ళు, పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళతో చేసుకునే వాళ్ళు. నెక్స్ట్
ఆఫీస్‌కి వెళ్ళొచ్చి చేసుకునే లేడీస్ వీళ్ళందరూ అసలు చాలా గ్రేట్ అండి. అసలు చాలా టైం అంటే మేము ఒక పని చేస్తున్న కొద్దీ మా మైండ్‌లో ఇంకో పని రన్ అవుతూనే ఉంటది. అది చేయాలి, ఇది చేయాలి అండ్ అందరికీ ఏమేమి కావాలో అవన్నీ చేయాలి. ఫుడ్ చేయాలి మధ్యలో. అసలు చాలా 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 పని. అప్పట్లో చూడండి అన్నీ ఇలా నేను ఒక ప్లేట్‌లోనే సర్దేసుకున్నాను. ఇది మొత్తం సర్దేసుకున్నాక వీడియో అన్నమాట. సో చెప్పాను కదా! ఉయ్యాల కొంచెం పెద్దదయిపోయిందని నాకనిపిచ్చింది. ఎప్పటినుంచో మారుద్దామని మార్చలేదు. మార్చాలన్నమాట. సో ఇలా విగ్రహాలన్నీ ఒక దగ్గరే పెట్టుకున్నాను. వెండివి ఉన్నాయి. ఇందులో ఇత్తడివి ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ ఇత్తడివవి మొన్న వేరే ప్లేస్‌కి వెళ్ళినప్పుడు బేలూరు, హలబీడు వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాను. ఇప్పుడు అవి ఎక్కువ అమ్ముతున్నారనమాట. మామూలుగా ఏవైనా పర్టిక్యులర్ ప్లేస్‌కెళ్తే చిన్న చిన్నవి దేవుడివన్నీ తెచ్చి ఎక్కువ అమ్ముతూ ఉన్నారు. సో అలా ఈచ్ నేను 100 పెట్టి తీసుకున్నట్టున్నాను. ఆ చిన్న ఇత్తడివయితే. చాలా చిన్నగా ఉంటాయి అండ్ బాగా డిజైనింగ్ చేస్తున్నారనమాట. అండ్ ఇది మొత్తం పూజ అయిపోయాక మార్నింగ్ ఇలా పూజ చేసుకున్నప్పుడనమాట. దివాళీ రోజు ముందు రోజు శుభ్రం చేసుకున్నాక మార్నింగ్ పూజ అప్పుడు. అండ్ కింద ముగ్గు కూడా వేసుకున్నాననమాట. యాక్చువల్‌గా ఇక్కడ బెంగుళూరులో వర్షం పడుతుంది రోజు మధ్యాహ్నం. బట్ ఓకే. వర్షం పడినా ఏం పడినా నాకు ఈ మధ్యాహ్నం అయితే అవ్వదు. ఎందుకంటే బాబు లెగిసే ఉంటాడు కాబట్టి. సో మార్నింగ్ వాడు పడుకునే టైంలో కింద వెళ్ళి ఏసొచ్చాను. ఇది బూడిద గుమ్మడికాయలు కూడా తెచ్చాం. ఇంటి ముందు ఒకటి, ఇంటి కింద ఒకటి కట్టడం కోసం. సో అమావాస్య కదా! అమావాస్య అప్పుడు ఎర్లీ మార్నింగ్ కడితే మంచిదని జనరల్‌గా అంటూ ఉంటారు. సో ముందుగా ఇలా పసుపు రాసేసుకొని తర్వాత ఓం గాని లేకపోతే త్రిశూలం ఉంటది కదా! ఆ గుర్తు అవన్నీ వేసుకొని పైన మోటుక ఉన్నదే తీసుకోవాలంటారు గుమ్మడికాయ. కంపల్సరీ ఆ మోటుక అలా ఉండాలంట. అండ్ కొంచెం ఈక్వల్‌గా ఉండి నించునే టైప్‌దే తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. మాకు ఆ టైప్ దొరకలేక ఒకటి ఇలా ఉంది. స్వస్తిక్, ఓం, త్రిశూలం వేసుకొని పైన గుమ్మడికాయ మోటుక దగ్గర ఉంది కదా! దాని చుట్టూరా 5 బొట్లు పెట్టి సాంబ్రాణి తిప్పి కట్టాలి అని అనడం నేను కొన్ని వీడియోస్ అయితే చూసాను. చూసి ఆ ప్రకారం ఇంక చేశాననమాట. సో గుమ్మడికాయ ఎప్పుడు కట్టాలి అని కూడా కొంతమంది వీడియోస్‌లో అడిగితే ఒక ఆయన చెప్పేదేంటంటే ఎర్లీ మార్నింగ్ అమావాస్య ఎప్పుడైతే మార్నింగ్ టైం తగులుతదో ఆ టైంలో ఎర్లీ మార్నింగ్ కట్టాలి అని అయితే విన్నాను. సో బూడిద గుమ్మడికాయ ఎప్పుడు మార్చుకోవాలి అంటే అమావాస్య నెక్స్ట్ కొన్ని అయితే పర్టిక్యులర్‌గా ఏవో ఉన్నాయి. నాకంత ఐడియా లేదు. ఆ టైంలో అయితే మార్చుకోవాలి అంటారు. చూడండి మా వాడు నేను పైన ఏం చేసేస్తున్నానా అని చెప్పి వాడు ఆతృత అనమాట. ఇంక చూసి ఇలా ఇంక పైన కూర్చోబెట్టే వరకు గొడవ. పైన కూర్చున్న కుంకుమ పంపిస్తాడు. ఆ వాటర్ పంపిస్తాడు. ఆ కుంకుమలో వాటర్ ఏస్తాడు. అంత అల్లరి చేశాడు ఒక 5 నిమిషాలకే. సో ఎప్పుడు కట్టుకోవాలి అంటే గుమ్మడికాయ చూడండి పాతది లైట్ వెయిట్ అయిపోయినా లేకపోతే పాత గుమ్మడికాయ నుంచి వాటర్ కారుతున్నా అలా ఏమైనా అనిపిస్తే మాత్రం వెంటనే మార్చి కట్టుకోలే అంటారు. ఏంటంటే ఆల్రెడీ నర్వెస్ట్ బాగా ఎక్కువ ఉంటేనే అలా జరుగుతుంది అంటారు. సో దానివల్ల అది మార్చి కట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు స్ఫటిక కూడా కట్టుకుంటున్నారు. స్ఫటిక కట్టుకుంటున్నారు, గుమ్మడికాయ కట్టుకుంటున్నారు, కలబంద అది కూడా కడతారు, నిమ్మకాయలు కడతారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క తెలిసినవన్నీ కడుతూ ఉంటారు. సో మేమైతే ఈ దివాళీకి ఇలా గుమ్మడికాయ అయితే మార్చుకున్నాం. చాలా డేస్ అయిపోయిందని. అండ్ క్రాకర్స్ అయితే ముందు రోజే తీసుకొని వచ్చాము. సో ముందు రోజు తీసుకొచ్చి లాస్ట్ ఇయర్ కొన్ని ఉంటే అవి ఇవి కలిపి కాస్త ఎండలో పెట్టుకున్నాం. అండ్ ప్రమిదలు అవి కూడా ముందే శుభ్రం చేసుకున్నాం అనమాట. ముందే శుభ్రం చేసుకొని ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వాడిన తర్వాత కడిగేసే ఉంటాయి తోమేసి. సో జస్ట్ నార్మల్గా వాటర్తో వాష్ చేసుకుని అవి కూడా ఎండలో పెట్టుకొని ఉంచుకున్నాం. ఇదైతే నా దివాళీ లుక్ అనమాట. నీట్గా ఇలా రెడీ అయిపోయాను. సో మా వాడు పడుకునే టైంలోనే నేను వంట ప్రిపరేషన్స్ అవన్నీ చేసి ఇదిగో మా వాడిని కూడా రెడీ చేశాను. అయ్యగారు టీవీలో రైమ్స్ చూస్తున్నారనమాట. నీట్గా రెడీ అయిపోయి వెయిట్ చేస్తున్నాడు తర్వాత పూజ అవి స్టార్ట్ చేస్తానని చెప్పి. సో దేవుడి నైవేద్యం సింపుల్గా లైక్ పరవన్నం, తీపి గారెలు, కారం గారెలు చేసుకున్నాం, అల్లం గారెలు అవి చేసి నైవేద్యం పెట్టేసి కొన్ని స్వీట్స్ తెచ్చి ఆ స్వీట్స్ కూడా పెట్టేసి ఇలా దేవుడికి అయితే మొత్తం రెడీ చేసుకున్నాం. రెడీ చేసుకుని పూజ స్టార్ట్ చేసాం అనమాట. సో పూజ అయితే నేను లక్ష్మీదేవి అష్టోత్తరం, అన్నపూర్ణ అష్టకం, నెక్స్ట్ లలిత చదువుదాం అనుకున్నాను కానీ లలిత అవ్వలేదు. ఇంకా అష్టకం నెక్స్ట్ ఇంకొకటి అలా ఆ 4 చదువుకొని ఇంకా పూజ అయితే కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే మా వాడు అస్సలు పూజలో కూర్చొని ఇవ్వలేదు. అది అడిగి ఇది అడిగి అది లాగి సరిపోయింది. సో ఇంక వాడు కూడా అంతా వెయిట్ చేయడని చెప్పి ఇంక స్టార్ట్ చేసి అప్పుడు దీపాలు పెట్టుకున్నాం అనమాట పూజ అయిపోయాక. సో బయట ఈ డెకరేషన్ చూసారు కదా,
ఈ డెకరేషన్ మధ్యాహ్నమే చేశాను. కొంచెం పువ్వులతో అలాగా. ఇంకా పెద్ద ముగ్గు అది పెట్టలేదు ఎందుకంటే వాడు ఎలాగా సరిగ్గా ఉంచడని. అండ్ అంతా పూజ అన్నీ అయిపోయాక దీపాలు అవి పెట్టేసుకున్నాక ఇలా కొన్ని ఫొటోస్ తీసుకున్నాను అనమాట. ఫొటోస్ తీసుకొని ఫుడ్ తినేసి అప్పుడు క్రాకర్స్ కాల్చడానికి వెళ్ళాం కిందకి. బాబు అంతసేపు వెయిట్ చేయడు కాబట్టి ముందే తినేసి వెళ్ళిపోయాం. అప్పటికే టైం చాలా లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 8:30 అయినట్టు, ఆల్మోస్ట్ 8 అయింది. సో చేసేసి అప్పుడు వెళ్ళాం అనమాట. మా వాడు చూడండి పైనుంచి కిందకి వాళ్ళ ఫ్రెండ్స్ ఆల్రెడీ కాల్ చేస్తున్నారు అనమాట. సో అయ్యగారు వెయిట్ చేయలేకపోతున్నారు అసలు. సో ఇలా చిన్నగా డిజైన్ చేసి ఇలా ఫొటోస్ అవన్నీ తీసుకున్నాం. అండ్ ఇషాన్ క్రాకర్స్ సౌండ్ వచ్చినప్పటి నుంచి క్రాకర్స్ అని చెప్పి అలా కంటిన్యూ భయపడుతూనే ఉన్నాడు అనమాట. భయపడడం అంటే ఆ సౌండ్స్ కి వాటికి ఎలాగైనా పిల్లలకి పెట్స్ కి అలా అనిపిస్తూనే ఉంటది. సో అలా భయపడుతూ ఉంటే జనరల్ గా అది ఏమీ అవ్వదు అని సో మేము అనుకుంటూ ఉన్నాం కిందకి వెళ్తున్నాం కానీ వాడు అసలు కాల్చినిస్తాడో లేదో పేచి పెట్టేస్తే పైకి వచ్చేద్దాంలే అని చెప్పి. మేమేం పెద్ద వామ్లో ఏం కాల్చాం. చిన్నప్పటి నుంచి నాకు పెద్ద ఏమీ ఇంట్రెస్ట్ ఉండదు. సో వాడు చూస్తాడని ఏవో చుంచుగుడ్లు కాకరపోతలు మాత్రమే తీసుకున్నాం అనమాట. సో చుంచుబుడ్లు ఇలా కొన్ని వెలిగిస్తే ఫస్ట్ షాకింగ్ గా చూసాడు. తర్వాత ఓకే ఆయన ఎంజాయ్ చేశాడు. ఎంజాయ్ చేయడం ఇన్ ద సెన్స్ వాడైతే చేత పెట్టుకోవడానికి అసలు ఏమీ ఇష్టపడలేదు. బట్ చూసి అది అయిపోయేదే అప్పే 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 అని మాత్రం అన్నాడు. సో మెయిన్ గా నేను కాలిస్తే ఇంకా ఓ సరదా పడిపోయాడు. వీళ్ళు పక్కింటి వాళ్ళు అనమాట. అమ్మో కంటే వాడికి చాలా చాలా ఇష్టం. ఇంకా పిల్ల బాగా ఆడిస్తుంది. సో తనకి చాలా ఇష్టం. తిని శశికళ అక్క పక్కిల్లు. ఇంకా నేను కాలిస్తే ఇంకా ఆనందపడిపోయేవాడు. ఇంకా డాన్స్ వేసి చప్పట్లు కొట్టేసి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చూసారు కదా వెనకాల వాళ్ళ అన్నయ్యలు అందరూ కాలిస్తే ఇంకా ఆనందపడిపోయి అటు పరిగెట్టి ఇటు పరిగెట్టి అయితే బాగా ఎంజాయ్ చేశాడు. సో మేము భయపడినంత అయితే ఏం భయపడలేదు. పిల్లోడు బాగానే ఎంజాయ్ చేశాడు అనమాట. ఇవైతే చూసి పెద్ద ఏమీ రియాక్ట్ అయితే అవ్వలేదు ఎందుకంటే ఇవేం సౌండ్ రావు కదా కాబట్టి ఎంజాయ్ చేశాడు. సో సౌండ్ వచ్చి అయితే అలా రియాక్ట్ అవుతాడని వేరే వాళ్ళు క్రాకర్స్ కాలిస్తే అక్కడికైతే వెళ్ళి నించున్నాం. అప్పుడు కూడా ఏమీ పెద్ద ఏం భయపడలేదు. జస్ట్ నార్మల్గా ఒకే చూసి లాస్ట్లో అయిపోయి అన్నాడు అనమాట. ఇంకా అలా నన్ను చూస్తుంటే సరే రా అని చెప్పి బలవంతంగా తీసుకొచ్చి ఒకటి మాత్రం అలా పట్టుకొని ఇచ్చాను. బట్ చూడండి కంటిన్యూగా దాన్నే అబ్జర్వ్ చేస్తున్నాను. ఇంక వేరే వైపు అయితే వాడి దృష్టి లేదనమాట. ఇంక కంటిన్యూ దగ్గరికి వచ్చేసరికి ఇంక అప్పేంది అన్నం స్టార్ట్ చేశాడు. ఇంకా అలా లైటింగ్ అయితే అలా చూస్తున్నాడు అనమాట. వేరే మా ఆరవ్ అయితే వెనకాల ఉన్న హ్యాండిల్ అయితే అక్కడ పట్టుకోని అని చెప్పి ఆ లైటింగ్ ఉందా లైటింగ్ దగ్గర పట్టుకుంటా అని చెప్పి గోల్ అనమాట. ముందు రోజు అయ్యగారికి ఇవ్వకపోతే తెగ చాలా పేచి పెట్టేసి అప్పుడు పడుకుంటాడంట. సో ఇది ఆ వీళ్ళలోనే వేరే వాళ్ళు కాల్చినప్పుడు ఒకే వాడు చూస్తాడులే భయం అది పోవాలి అని చెప్పి అలా కాసేపు చూపించామన్నమాట. సో వీళ్ళు క్రాకర్స్ మేము చూసినప్పుడు అయితే షార్ట్స్ కాలుస్తున్నారు అనమాట. సో అవైతే చూసి స్కైలో బాగానే ఎంజాయ్ చేశాడు. డిఫరెంట్ లైటింగ్స్ అవి రావడం వల్ల అవి బాగానే ఎంజాయ్ చేశాడు. అండ్ ఇవి కాసేపు చూసి అప్పే అని చెప్పి అనడం స్టార్ట్ చేశాడు. సో మేమైతే చిన్నప్పుడు కూడా దివాళీ క్రాకర్స్ కాల్చడానికి పెద్ద ఇదయ్యే వాళ్ళం కాదు. అంటే విపరీతమైన సౌండ్స్ వస్తే సౌండ్స్ చెవులు మూసుకోవడం సగం అయిపోయేది దీపావళి. అండ్ క్రాకర్స్ అయితే కాకర పువ్వొత్తులు, తాళ్ళు, వెన్న ముద్దలు, పెన్సిల్స్, నెక్స్ట్ భూచక్రాలు చాలా రేర్. భూచక్రాలు పేరుతుండేవి కాలు మీద కాటికి వచ్చేస్తాం. భూచక్రాలు కూడా రేర్ తెచ్చేవారు కానీ పెద్ద కాల్చేవాళ్ళం కాదు. వేరే ఇయర్ అంతా ఇవి ఉండి తర్వాత ఇయర్ మళ్ళీ ఎవరికి ఇవ్వడమో లేకపోతే తర్వాత ఇయర్ కూడా ఉండిపోయేవి. ఇది చెల్లాలి దీపావళి అనమాట. చెల్లాలికి అయితే దివ్వలు అవి ఉన్నాయి. సో దీపావళి కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉండదు. ఉన్న వాళ్ళకైతే ఇలా దివ్వలు నెక్స్ట్ నోములు ఇవన్నీ ఉంటాయి. మా అమ్మమ్మ వాళ్ళకి కూడా చిన్నప్పుడు ఎక్కువ దీపావళి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకునే వాళ్ళం. మమ్మీ డాడీ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేవారు కానీ మేమైతే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ ఉండేదాన్ని. సో వాళ్ళకి కూడా దివ్వలు ఉన్నాయి. సో అమ్మమ్మ వాళ్ళకి ఉంటే వాళ్ళతో పాటు నేను కూడా కాల్చేదాన్ని. ఇలాగా ఆముదం కర్రలు అనుకుంటా అవి ఉంటాయి. వాటికి ఏంటంటే ఆయిల్లో గుడ్డ ఉంచి ఆ గుడ్డని దీనికి కట్టి అప్పుడు కాల్చి అవి అలా ఉంచుతారనమాట. ఇప్పుడు చెల్లి పట్టుకుంది కదా అలా పట్టుకొని అది ఇంకా కొండెక్కిపోయాక అప్పుడు నేలకి కొడతారనమాట. కొట్టినప్పుడు చెప్తారు దివి దీపావళి మళ్ళీ వచ్చి 5 రోజులకి నాగల చవితి అని చెప్పి చెప్తారు. సో నేనైతే అప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అలాగా నా చేత కూడా అమ్మమ్మ చేయించి నేను చేసేదాన్ని. అప్పుడు నాకు ఐడియా ఉందన్నమాట అలా ఉంటుందని. సో మాకు దీపావళి లేదు. మా అత్తయ్య వాళ్ళకి కూడా మమ్మీ వాళ్ళకి కూడా లేదు. చెల్లి వాళ్ళ అత్తయ్య వాళ్ళకి దీపావళి ఉన్నది. సో వాళ్ళు దివ్వలు కొట్టి మూలన ఉపారం అది పెడతారు. ఉపారం అంటే కలగూర అవన్నీ చేసుకుంటారు కదా అవన్నీ చేసుకొని పెట్టుకుంటారు. అండ్ ఆరవ్ కూడా ఆరవ్ అయితే ముందు నుంచి ఓకే
పెద్దగా ఏం భయపడలేదు. ఎక్సైట్ అయ్యాడనమాట అన్నీ చూసి. బట్ వాడితో ప్రాబ్లమ్ ఏంటంటే చెప్పాను కదా! హ్యాండిల్ పట్టుకోనని ఎక్కడైతే ఫైర్ వర్క్ లైటింగ్ వస్తుందో అక్కడ పట్టుకున్నంటే వాడు అదేదో లైట్ అలా ఏదో అనుకోని అలా పట్టుకుంటా అన్నాడు. సో, వాడు కూడా కాలుస్తాను అనలేదు గానీ బట్ భయపడలేదంట. చూసాడంట వాడు కూడా. సో, చెల్లి వాళ్ళైతే ఏమేం చేస్తారంటే కలగూర చేస్తారు, పప్పు చేస్తారు, చప్పడి గారెలు చేస్తారు. నెక్స్ట్ హ్మ్. నెక్స్ట్ ఇంకొకటి ఏదో కూడా చేస్తారు నాకు అంత ఐడియా లేదు. ఇంకొకటి పొంగనాలు కూడా చాలా మంది చేస్తారనమాట మూలకి పెట్టుకోవడానికి ఆ రోజు. అండ్ చెల్లి గులాబ్ జామ్ కూడా చేసినట్టున్నది. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ ఐటెమ్స్ చేసుకొని పెట్టుకుంటారు. మమ్మీ వాళ్ళైతే పులిహోర, బూరి గారి మమ్మీ వాళ్ళు చేసుకున్నారు. ఇలా నైవేద్యాలు ఏమనుకుంటారో అంత స్పెసిఫిక్‌గా ఏముండదు. అలా నైవేద్యాలు అనుకుని చేసుకుంటారు. సో, మా చిన్నప్పుడు దీపావళి ఏంటంటే ముందు రోజు క్రాకర్స్ తీసుకోవడం, ఆ రోజు మార్నింగ్ అంతా క్రాకర్స్ ప్రమిదలు అవి ఎండబెట్టుకోవడం. ప్రమిదలు మమ్మీ ఏ ఇయర్ ఉన్నా సరే ప్రతి ఇయర్ ఒక 2 డజన్ అయినా సరే మళ్ళీ కొనేదనమాట. సో, ఇల్లంతా ప్రమిదలతో పెట్టుకునేవాళ్ళం అనమాట లైట్‌లన్నీ. అండ్ ఫ్లవర్స్‌తో ముగ్గు వేయడం, బంతి పువ్వులు అవి ఉంటాయి కదా! వాటితో ఇంటి ముందు ముగ్గు వేయడం. అండ్ క్యాండిల్స్ అవి మేడ పైన ఉంటది కదా! టెర్రస్ ఆటిల మీద క్యాండిల్స్ పెట్టేవాళ్ళం. అండ్ ఇంట్లో బ్యాక్ సందులు అవి ఉంటాయి కదా! అవి కూడా క్యాండిల్స్ పెట్టేవాళ్ళం. అండ్ మాకైతే కంపల్సరీ కాసేపు ఏ డ్రెస్ ఏసుకున్నా మార్నింగ్ ఏ డ్రెస్ ఏసుకుని ఈవినింగ్ అయితే ఖచ్చితంగా మమ్మీ కుట్టిన నైట్ డ్రెసెస్ ఏసుకునేవాళ్ళం అనమాట. ప్యాంట్, షర్ట్ అంటే కాటనే ఉండాలి అని డ్యాడీ బాగా స్పెసిఫిక్‌గా ఉండేవారు. సో, అందుకని అది కాటన్ నైట్ డ్రెస్‌లు ఏసుకొని కాల్చేవాళ్ళం. అండ్ మాకే మామూలుగా భయం. అండ్ డ్యాడీ చాలా ప్రికాషన్స్ తీసుకునేవారు. కాలుకి చెప్పులుండాలి. ఆ బకెట్‌లో వాటర్ ఏసి కాల్చిన తర్వాత అందులో పెట్టాలి. చాలా స్పెసిఫిక్‌గా అసల ఏవి కాలకుండా ఉండడం కోసం మేము అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండేది కాదు. ఐటెమ్స్ అయితే తీసుకునేవాళ్ళం గానీ, అంటే ఒక పేపర్ తెచ్చేవారు. అందులో టిక్ పెట్టండి ఏమేం కావాలంటే అన్నీ టిక్ పెట్టేవాళ్ళం. అలా వెళ్ళి డ్యాడీ మాక్సిమం తీసుకొచ్చేవారు. లేకపోతే మమ్మల్ని కూడా అప్పుడప్పుడు తీసుకొనెళ్ళేవారు. అలా తీసుకొనొచ్చేసి ఎండబెట్టుకున్నాక ముగ్గురికి షేర్ కూడా చేసేవారు. అంటే ఈక్వల్ పార్ట్స్ అనమాట. నాకు 10 కాకరపువ్వులు, చెల్లికి ఆళ్ళిద్దరికి 10 అలా ఎవరి కవర్‌లో వాళ్ళు వేసి ఉంచుకునేవాళ్ళం. సో, అలాగా స్కూల్ నుంచి వచ్చేసాక అలా అప్పుడప్పుడు కాలుస్తూ ఉండేవాళ్ళం. బట్ ఎంత కాల్చేసినా నెక్స్ట్ ఇయర్ కూడా ఉండిపోయేవి. అంత పర్టిక్యులర్‌గా అయితే ఏమి ఇంట్రెస్ట్ ఉండేది కాదు ముగ్గురికి. సో, చిన్నప్పుడు ఏదో కాల్చాం గానీ, అలా కొంచెం పెద్దయ్యే కొద్దీ ఇంకా క్రాకర్స్ కాల్చడం మానేసాం. ఓన్లీ మమ్మీకి అయితే మాత్రం చించుబుడ్లు బాగా ఇష్టమనమాట. సో, మమ్మీ అయితే చించుబుడ్లుకి, కాకరపువ్వొత్తులకి ఎక్కువ ఇష్టం చూపిచ్చేది. సో, మమ్మీకి మేము కాల్చినా కాలకపోయినా మమ్మీకి సరే ఇంట్రెస్ట్ ఉంది కదా! ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎందుకు మానేయడం అని సరే చించుబుడ్లును, కాకరపువ్వొత్తులు తీసుకునేవాళ్ళం. మమ్మీ ఓకే. చించుబుడ్ల వరకు బాగా ఎక్సైట్ అయ్యి కాలుస్తూ ఉండేది. చించుబుడ్లు లైటింగ్ అది వస్తది కదా! సో, అందుకు ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. మా అన్నయ్య వాళ్ళైతే చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోకి అది చేసుకునేవాళ్ళం. అన్నయ్య వాళ్ళైతే చించుబుడ్లు, నెక్స్ట్ కమ్మరేకులని ఉంటాయి. అవైతే చాలా గట్టి సౌండ్ వస్తది. పట్ పట్‌మని అయి కాల్చేవారు. నెక్స్ట్ చించుబుడ్లు అవి తయారు చేసేవారు అప్పుల్లో. ఆ తయారు చేసినవైతే అసలు సూపర్ వచ్చేవి. చాలా బాగా కాలేవన్నమాట. హైట్ ఎళ్ళేవి. అవి మాత్రం బాగా కాలేవి. కొంతమంది చేస్తూ ఉంటారు కూడా ఫైర్ వర్క్స్. బట్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కొక్కసారి ఫైర్ అయిపోతూ ఉంటాయి. సో, చెల్లి వాళ్ళు ఇలాగ ఇల్లంతా డెకరేషన్ చేసుకున్నారు. లైటింగ్ అది ఫ్లవర్స్‌తో ఇలా ముగ్గేసింది ఇంటి ముందు. అండ్ ఆరో విషయం ఇద్దరు పాడు చేసేస్తారేమో కాసేపటికి అనుకుని ఇంట్లో కూడా ఇలా పెట్టుకుందనమాట. కాసేపటికి పాడు చేసేస్తదేమో అనుకున్నాం గానీ, ఇద్దరు కూడా మార్నింగ్ వరకైతే ఉంచారు. ఇషాన్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అప్పుడు చెరిపేసాడు గానీ, ఏమి చేయలేదు. బానే ఉంచారు. సో, ఇద్దరు అనుకున్నంత బ్యాడ్ బాయ్స్ కాదనమాట. గుడ్ బాయ్సే. సో, ఇలా కంప్లీట్‌గా డెకరేట్ చేసుకొని పూజ దగ్గర కూడా ఇలాగ అన్ని ఉప్పారాలు ఇవన్నీ పెట్టేసుకొని పూజ అయితే చేసుకున్నాం. చిన్నప్పటి నుంచి లక్ష్మీదేవి పూజ అనమాట. దివాళీకి ఈవినింగ్ కంపల్సరీ లక్ష్మీదేవి పూజ చేసుకొని, చదువుకోవాల్సినవన్నీ చదువుకొని, బీరువాలో ఆటిల్లో కూడా మమ్మీ అయితే పూజ చేసుకునేదనమాట. సో, మాకు అదే ఇది. మేము ఈవినింగ్ టైమ్ ఖచ్చితంగా లక్ష్మీదేవి పూజ అయితే ఆ రోజు చేసుకుంటాం. లక్ష్మీదేవి అష్టోత్తరం, అన్నపూర్ణాష్టకం ఇలా ఇవన్నీ కాసేపు కూర్చొని అయితే చదువుకొని అప్పుడు చేసేవాళ్ళం. లలిత కూడా చదువుకోమని మమ్మీ చెప్పింది గానీ, బట్ లలిత చదువుకునే అంత టైం అయితే ఉండలేదు. సో, టీవీలో పెట్టుకొని అట్‌లీస్ట్ విందామని ఇంక టీవీలో పెట్టుకొని అలా విన్నామనమాట. అప్పుడు జనరేషన్ పిల్లలు నాకు అందరూ ఐడియా లేరు కానీ, మాకు మాత్రం అంత ఇంట్రెస్ట్ ఉండేది కానీ భయం కూడా. ఇప్పుడైతే చిన్న చిన్న పిల్లలు అసలు ఇంకా స్కూల్‌కెళ్ళిన ఐ మీన్ ఫిఫ్త్, సిక్స్త్ చదువుతున్న పిల్లలు కూడా అసల చేతిలో పట్టుకొని కాల్చేసి విసిరేస్తే అసలు ఏం ఎంజాయ్ చేస్తున్నారో బాగా మేమే భయపడుతున్నాం. ఇంకా వాళ్ళే బాగా కాలుస్తున్నారు. ఇది మా వదిన వాళ్ళది అనమాట పూజ. వదిన ఏంటంటే ఫస్ట్ నుంచి దీపావళికి వైభవ లక్ష్మి పూజ చేసుకుంటదనమాట.
అత్తయ్య వాళ్ళ దగ్గర నుంచి అలవాటు. అత్తయ్య వాళ్ళంటే వదిన వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళకి అలవాటు అనమాట పూజ చేసుకోవడం. సో వదినైతే కంపల్సరీ వైభవలక్ష్మి పూజ అయితే చేస్తది. ఇక్కడ కూడా అప్పుడు కోవిడ్ టైంలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ కూడా చేసుకున్నారు ఒకసారి. ఆ పూజ ఏంటంటే చేసుకొని దానికి కథది ఉంటది. కథది చదువుకొని చేసుకుంటారనమాట. సో నిహారిక కూడా క్రాకర్స్ భయం అంటే మెయిన్‌గా సౌండ్స్ అనేవి దానికి కూడా భయం. సో అలాగా ఇది వర్షిణి వాళ్ళు మమ్మీ వాళ్ళు చేసుకున్న పూజ అనమాట. సో వర్షిణి కూడా ఈసారి వైజాగ్‌లో బాగా విపరీతంగా గాలేస్తుందంట. సో దీపాలు అలాగా వెలిగించుకోవడమే సరిపోయిందంట మొత్తం అంతా. ఇక్కడైతే అంత ఎక్కువ గాలి లేదు. సో బానే వెలిగాయి గానీ వైజాగ్‌లో గాలి ఎక్కువేయడం వల్ల కొంచెం అలాగా ఆటిలతోనే సరిపోయింది. ఇంటి ముందు అలా వర్షిణి ముగ్గేసి ఫ్లవర్స్‌తో అన్ని కలర్స్‌తో డెకరేట్ చేసుకుంది. ఈసారి వర్షిణి హైదరాబాద్ నుంచి వైజాగ్‌లో ఉండడం వల్ల అలా మమ్మీకి హెల్ప్ చేస్తూ అంతా చేసుకున్నారనమాట. సో మమ్మీ కూడా లక్ష్మీదేవి పూజ అవన్నీ చేసుకున్నారు. క్రాకర్స్ అయితే మమ్మీ వాళ్ళు ఏం కాల్చలేదు. సో డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. మమ్మీ కూడా లక్ష్మీదేవి పూజ అయితే చాలా బాగా చేసుకుంటారు. అష్టోత్తరం అవన్నీ చదువుకుంటారనమాట. చదువుకొని బీరువాలో వాటిలో పూజ చేసుకుంటది. ఇది మార్నింగ్ పెట్టిన వీడియో కనమాట. వర్షిణి డాడీ అరెస్ట్ చేశారు. ఇదండి మా దీపావళి. మీ దీపావళి ఎలా చేసుకున్నారో, ఏం పద్ధతులు కొత్తగా యూజ్ చేస్తారో, ఏమైనా అలా కొత్తగా ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా తెలుసుకుంటాం. అందరికీ థ్యాంక్ యూ. అండ్ వన్స్ మోర్ హ్యాపీ దివాళీ.